నాకైతే 2 hours పట్టేది. నాలాంటి వాళ్ళని పెట్టుకుంటే మేకప్ తుడిచేస్తే ఒక అరగంటలో అంటే తీయటానికి కూడా 25 నిమిషాలు పట్టేది. ఒక అమ్మాయి అన్నప్పుడు ఒక గ్లామరస్ రోల్ ఉంటుంది, బట్ షీ ప్లేడ్ అ వెరీ డీగ్లామరస్ రోల్ వితౌట్ ద ఫ్యాక్ట్ దట్ అరే నేను అందంగా లేను పర్లేదా, నేను నాకంటే షీఈ్ మోర్ ప్రౌడ్ విత్ జిమ్. నేనైనా ఏదైనా ఒక రోజు మరీ టైర్డ్ ఉంటే 1 day ఆఫ్ తీసుకుంటాను, లేకపోతే 2 days ఆఫ్ తీసుకుంటాను అంటే, బట్ తనైతే ఎవ్రీడే చేస్తుంది. Start with makeup. Your look, your transformation. ఒక 2 hours అట్లా తీసుకునే వాళ్ళు అంట కదా ఆ మొత్తం లుక్ అంతా. ఖచ్చితంగా నాకైతే 2 hours పట్టేది. నాలాంటి వాళ్ళని పెట్టుకుంటే మేకప్ తుడిచేస్తే ఒక అరగంటలో. అంటే తీయటానికి కూడా 25 నిమిషాలు పట్టేది. తీయటానికి కూడా 20 నిమిషాలు. అంటే ఇట్స్ నాట్ నార్మల్ మేకప్ కదా, టైం పడుతుంది. I know. So అలవైకుంఠపురంలో ఇట్ ఇస్ కంప్లీట్లీ అలవైకుంఠపురం ఇస్ సో ఈజీ మేకప్, అంటే మేకప్ వాయిస్ ఏ సినిమా కష్టం ఆ సినిమాకి ఉంటుంది. అలాగే మేకప్ వాయిస్ అంటే టాపిక్ మేకప్ కాబట్టి మేకప్ అలాగే ఉంటుంది లైక్ మేబీ 15-20 minutes వచ్చాం టక్ 5 నిమిషాలు అయిపోయింది అంతే. ఇది అసలు చాలా ఓపిక కావాలి. పొద్దునే లేచి 4:30కి వచ్చి కూర్చుని అలా క్యారవెన్ అలా 5 నుంచి 7 వరకు కూర్చుని సెట్ చేసుకుని అప్పుడు వెళ్ళి ఇంకా అప్పుడు సుకుమార్ గారు స్టార్ట్ చేస్తారు. ఇదేనా అంటే పెన్సిల్ చెక్కినట్ట ఫ్రెష్. కానీ మీరు ఏదో మాట వరుసకు అన్నారు అలవైకుంఠపురంలో కూడా మీకు ఈజీగా ఉంటుంది. మేకప్ అంటే ఏదైనా సరే ఐ థింక్ యూ లైక్ టు టేకప్ వెరీ డిఫికల్ట్ అండ్ ఛాలెంజింగ్ థింగ్స్ కదా. ఒకవేళ ఈజీగా అనిపించినా కొంచెం పర్సనాలిటీ ప్రాబ్లం అంటారా? అంటే సెల్ఫ్ ఇన్ఫ్లిక్టింగ్ అనమాట. అంటే ఈజీగా ఉన్న విషయం కూడా కష్టం చేసుకుంటారు అనుకుంటా. ఐ మీన్ యూ హ్యావ్ టు కీప్ ఛాలెంజింగ్ యువర్ సెల్ఫ్ కదా ఫర్ ఎవ్రీ మూవీ. ఇందులో ఇంత చేసేసాను, ఇప్పుడు ఆర్యాలో ఆ స్టెప్ చేశాను, నెక్స్ట్ ఇంకేం చేయాలి, నెక్స్ట్ ఇంకేం చేయాలి. అండ్ యువర్ లైక్ ఫ్యాన్స్ చూస్తున్నారు వాళ్ళ కోసం. పుష్పరాజ్ మామూలుగా ఫేస్ మేకప్ కాదు ఈ ఫిల్మ్ కి. ఏంటంటే మీరు చూస్తే హ్యాండ్, బాడీ, ఫింగర్స్, లుంగి వేసుకున్నప్పుడు అయితే ఇంకా మొత్తం ఇక్కడ నుంచి షార్ట్స్ వేసుకుని షార్ట్స్ నుంచి కాళ్ళ వరకు అది 15-20 నిమిషాలు, ఈ చేతిలో 20 నిమిషాలు, నెక్ పోర్షన్. అంటే ఇట్స్ నాట్ జస్ట్ ఇదివరకు ఏంటంటే మేకప్ ఇస్ ఓన్లీ టిల్ యువర్ ఫేస్. ఇది ఏంటంటే నెక్ లోపల ఇప్పుడు షర్ట్ ఓపెన్ అయితే ఇక్కడ లోపల ఇదంతా కూడా ఇయర్స్ అన్నీ కూడా చేసుకునేవాళ్ళు. వెరీ కాంప్లికేటెడ్. రష్మిక కూడా ఇట్స్ నాట్ సో ఈజీ. ఎందుకంటే వన్ థింగ్ మేకప్ వేసుకోవటం ద ప్రాసెస్ ఇస్ వెరీ హార్డ్. బట్ వాట్ ఐ అప్రిషియేటెడ్ ఆల్సో ఎంత కాదన్నా ఒక అమ్మాయి అన్నప్పుడు ఒక గ్లామరస్ రోల్ ఉంటుంది, బట్ షీ ప్లేడ్ అ వెరీ డీగ్లామరస్ రోల్ వితౌట్ ద ఫ్యాక్ట్ దట్ అరే నేను అందంగా లేను పర్లేదా ఈ డౌట్తో ప్లే చేసాం అనుకోండి పర్ఫార్మెన్స్ కూడా షేకీగా ఉంటుంది. మన మైండ్ ఎలా ఉంటుందో పర్ఫార్మెన్స్ అలాగే ఉంటుంది. మనం ఎలా ఉన్నామో స్క్రీన్లో అలాగే ఉంటాం. సో ఏం డౌట్ పెట్టుకోకుండా టోటల్ నమ్మకంతో ఈ క్యారెక్టర్ ఇంతే దిగి డార్క్ మేకప్ వేసుకుని చేసింది. బయట ఎంత అందంగా ఉంది చూడండి, అందులో కూడా అందంగా ఉంది, చాలా క్యూట్ ఉంటుంది అమ్మాయి. నాకంటే షీఈ్ మోర్ ప్రౌడ్ విత్ జిమ్. నేనైనా ఏదైనా ఒక రోజు మరీ టైర్డ్ ఉంటే 1 day ఆఫ్ తీసుకుంటాను, లేకపోతే 2 days ఆఫ్ తీసుకుంటాను. అంటే నాట్ ఇన్ లైక్ మేబీ వీక్లీ మినిమం 5 కవరేజ్ చూస్తాను, 1 or 2 days ఆఫ్ మధ్యలో తీసుకుంటాను. బట్ తనైతే ఎవ్రీడే చేస్తుంది, ఎంత లేట్ అయినా వచ్చేస్తుంది. నేనేం చేస్తానంటే చూసుకుంటా, కొంచెం లేట్ ఉందంటే మార్నింగ్ చేసుకునేవాడిని 1.5 hours. లేదంటే అయిపోయింది షూటింగ్ అయిపోయిన తర్వాత రూమ్కి వచ్చింది ఒక 7:30-8కి వర్కౌట్ చేసుకునేవాళ్ళం. 7:30-8కి సుకుమార్ గారు వదిలేసేవాళ్ళ? అంటే 5 o'clock లైట్ పోద్ది కదా, ఎందుకంటే అక్కడైతే 4:30-5కి లైట్ పోయేది. ఒక 1.5 hour జర్నీ, 1.5-2 hours జర్నీ ఉండేది. వచ్చిన తర్వాత జర్నీ తర్వాత జిమ్ చేయడం అంటే చాలా కష్టం. అంత టైర్డ్ అయిపోయి జర్నీ అయిపోయినా నిద్ర వస్తుంది కొంచెం. బట్ ఆ టైంలో కూడా రష్మిక వెరీ సర్ప్రైజింగ్ చేసేది. నేనంటే ఓకే నేను చేస్తాను, బట్ తన చాలా నాకంటే ఎక్కువ వర్కౌట్ చేసేది.